అలా లాస్ అయిన థింక్ కానీ లేదంటే ఆ సిచ్యువేషన్ కానీ ఏమైనా ఉందా? లాస్ అయినవి ఏమీ లేవు కానీ రీతుని ఎప్పుడైతే పుష్ చేశానో ఈవెన్ నేను ఫ్రెండ్లీ నా ఎక్స్ప్రెషన్ అలా ఉన్నా నేను జస్ట్ ఇలానే అంటున్నా అది చేయకుండా ఉండాల్సింది అని ఫీల్ అయ్యా. సో మీరు నీల్ డౌన్ చేసి సారీ చెప్పినప్పుడు ఆ సిచ్యువేషన్ అప్పుడు మీరు ఎంత feel అయ్యారు? తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా మనం రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి. సో ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే అది తప్పు, సారీ చెప్పాను. సో మీరు రీతు బయటకు వచ్చేసిన తర్వాత గేమ్ బాగా ఆడారు, కామెడీ బాగా కనిపించింది రెమాన్ అనేది అందరూ అంటున్నారు. అప్పటి వరకు కామెడీ అనేది కనిపించలేదు, ఎప్పుడైతే తను బయటకు వచ్చేసిందో అప్పటి నుంచి కామెడీ సెన్స్ బాగుంది. కానీ ఫస్ట్ నుంచి అట్లా ఉంటే ఇంకా బాగుండేదేమో అనేది చాలా బయట వినిపిస్తుంది. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో కూడా కొంచెం జోవియల్గానే ఉన్నాయి అందరితో. కాకపోతే నేను ఎప్పుడు అంటే ఎట్లా ఉండేదంటే నేను వేసిన జోకుల గురించి ఎప్పుడు మాట్లాడాల, ఈవెన్ వీకెండ్లో కూడా. మేబీ అంటే అంత 1 అవర్లో అంత చూపించట్లేదేమో, నా జోక్స్ వెళ్ళట్లేదేమో మేబీ అట్లా అనుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు జోకులు తగ్గిపోయినాయి అంటే కెప్టెన్సీ టాస్క్లో గొడవ అయిన తర్వాత నేను కూడా ఏంటి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏంటి నన్ను ఎవరు కంటెండర్షిప్లోకి తీసుకోవట్లేదు. సో నాలో నేను కొంచెం బాధపడ్డా. అలా 3 వీక్స్ అలా డౌన్ అయ్యా. మళ్ళీ మధ్యలో ఈ గొడవ, ఫైర్ స్టామ్స్ రావడం, వాళ్ళు వచ్చి వేరే చెప్పడం. సో మనకి వేరే వాళ్ళు ఏదో చెప్పినప్పుడు ఆబ్వియస్లీ మనం ఆలోచిస్తాం కదా, అంటే మనం చూసేది బయటకు వెళ్తుంది ఏంటి, అలా డౌన్ అయ్యాం. తర్వాత రీతు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అందరూ నాతోనూ మాట్లాడేవారు, నేను ఇంకా ఓకే ఫినాలే టికెట్ కొట్టలేదు, 12th వీక్ కెప్టెన్ అవ్వలేదు, బాధపడుతూ ఉండకూడదని అప్పుడు నేను ఇంకా ఫ్రీ అవ్వడం స్టార్ట్ చేశాను. ఈవెన్ రీతు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆబ్వియస్లీ బాధ ఉంటుంది, బట్ మనం అదే బాధ కంటిన్యూ చేస్తే ఏం ఉండదు, ఆ బాధ ఒక్కటే ఉంటుంది. ఈడెవడరా బాధపడుతుందని జనాలు బయటికి పంపించేస్తారు. సో నేను రీతు దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు గొడవ అయిందనుకో, ఆ గొడవ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్కి తన గొడవ మర్చిపోతే నార్మల్ అయిపోద్ది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అసలు నాకు చాలా కష్టం అది. సో ఓకే మనం బాధపడితే ఏమీ రాదు అని చెప్పి నా రెగ్యులర్ సెల్ఫ్లోకి వచ్చేసా. అది అందరికీ బాగా నచ్చిందని బాధమైంది.